పురుగుడు చెట్టు. పురుగుడు అనేది చిన్న పొద. చెట్లలాగా అవ్వదు. ఒక చిన్న పొదలాగా అవుతుంది. పాము ముంగిస దెబ్బలాడుకునేటప్పుడు ఈ చెట్టెక్కడుందో చూసుకుని త్రాచు పాముని కవ్వించి ముంగీస ఆ చెట్టు దగ్గరకు తీసుకొచ్చి కలబడి పోట్లాడి ఆ ముంగీస త్రాచుతో పోట్లాడుతుంది. ఆ త్రాచు ఆ గొడవలో ముంగీసని ఎన్ని కాట్లు వేస్తే అన్ని కాట్లకి కూడా ఈ ఆకులు తింటూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆ విషం విరుగుడైపోతుంది. ఎందుకంటే ఈ చెట్టు విషానికి మంచి విరుగుడు. అదే విధంగా షుగర్ బీపీ ఉన్నవారికి ఈ మొక్క చాలా మంచి ఔషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజు 2 ఆకులని శుభ్రం చేసుకొని వాళ్ళు రోజు తింటూ ఉన్నట్టయితే షుగర్ బీపీ కంట్రోల్లోకి రావడమే కాదు, ఎప్పుడైనా వారికి పాము కాటు వేసినా కూడా ఆ పాము వారి నుంచి ఒక 5 నిమిషాల దూరం వెళ్లేసరికి చనిపోతుంది అంటూ ఉంటారు గిరిజనులు. సో ఈ మొక్కని విషానికి విరుగుడుగాను, పాము కరిచినా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని ఆకులను దూసేసి ఆ పుల్లతోటి శుభ్రంగా పళ్లను తోముకోవడం వల్ల దంత సమస్యలు తొలగడమే కాదు, ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఈ పుల్లని వాడేటప్పుడు ఆ రోజు వరకు వాడిన దాన్ని విరిచి పక్కన పెడేసి తర్వాత రోజు మళ్లీ దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక వెదురు కర్ర ఎలా పగులుతుందో అలా ఈ చెట్టు యొక్క కాండం పగులుతుంది. అదే విధంగా నడుము నొప్పికి ఈ మొక్క చాలా మంచిది. ఏ విధంగా అంటే ఈ మొక్కను తీసుకొని ఆ కొమ్మని ఆకులు దూసేసి నడుం చుట్టూ ఒక బెల్ట్లా బిగించి దాని 2 కొనలను పట్టుకొని ఉత్తరేణి ఆకు నలుపుతూ ఆ 2 బద్దల మీద ఇలా ఆ రసాన్ని వేస్తూ ఉంటే ఆ 2 బద్దలు దగ్గరికి అతుక్కుంటాయి. అలా అతుక్కున్నప్పుడు నడుము నొప్పి ఉపశమనమిస్తుంది. 3 రోజులు పరగడుపున ఈ విధంగా చేయటం వల్ల నడుము నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. వీరు ఎవరైతే వైద్యం చేస్తున్నారో వారు వైద్యం చేయించుకునేవారు కూడా పరగడుపున అంటే ఈవెన్ ముఖం కూడా కడుక్కోకుండా ఈ వైద్యాన్ని చేయాలి. 15-20 సంవత్సరాలు దాటాక కూడా రజస్వల అవ్వని ఆడవారికి ఈ చెట్టు యొక్క వేరు రసాన్ని కషాయంలా కాసి ఇస్తే వారు నెలసరి వస్తూ ఉంటుంది. ఈ పురుగుడు చెట్టు యొక్క విశేషాలు చూశారు కదా. మరో మొక్క విశేషాలతో మరో వీడియోలో కలుస్తాం.